హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మంచి స్లీవ్ డిజైన్ అయితే చూపిస్తానండి. సో ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా ఉంటుంది. వీడియోని అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో చూడండి, ఫస్ట్ అయితే స్లీవ్స్ అనేది ఇది మొత్తము వన్ సైడ్ ప్లీట్స్ అయితే వస్తాయండి. ఇలాగా మొత్తము 2 హ్యాండ్స్ కూడా ఇలాగే వస్తాయి. కింద అయితే పట్టీ వేసానండి, ఏదైతే బ్లౌజ్ పీస్ ఉందో దాంతోనే పట్టీ అయితే వేసేసాను. సో ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేసి చూడండి డీప్ నెక్ అనమాట, రౌండ్ నెక్ డీప్ అయితే పెట్టించుకున్నారు. హ్యాంగింగ్స్ అయితే ఇలా అనమాట. సో ఫ్రంట్ వచ్చేసి నార్మల్ అండి. సో స్లీవ్ అనేది ఎలా కుట్టుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలి అనేది వీడియోలో అయితే క్లియర్గా ఉంటుంది. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోని అయితే చూడండి. ఇప్పుడైతే ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే చూడండి, మనం కట్ చేసుకున్న పీస్లన్నీ ఉంటాయి కదా, బాడీ పార్ట్స్ అయితే బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, షేప్ బెల్ట్. ఫ్రంట్ అయితే నార్మల్ అండి, నార్మల్ బ్లౌజ్ కి హ్యాండ్స్ మాత్రం స్లీవ్ డిజైన్ అనేది పెట్టమన్నారు. సో ఇలా అయితే నేను మొత్తం కట్ చేస్తున్నానండి, బ్యాక్ పార్ట్ లో అన్ని కూడా కట్ చేసి పెట్టేస్తున్నాను. సో ఈ మిగిలిన క్లాత్ లో అయితే చెక్ చేశానండి, వస్తుంది అంటే మనకు కావాల్సిన లెంత్ వస్తుంది. అందుకోసం ఇలా అడ్జస్ట్ అనేది చేసి మిగతా క్లాత్ తోని స్లీవ్ అయితే డిజైన్ అనేది చేస్తాను. సో హ్యాండ్స్ కూడా నార్మల్ గానే మనం ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకోవాలండి. ఇక్కడైతే నేను వేయడం అయితే మీకు చూపించడం అయితే చూపించలేదండి. నార్మల్ హ్యాండ్స్ మనం ఎలా కట్ చేసుకుంటామో అలాగే కట్ చేసుకోవాలి లైనింగ్ అయితే. సో పైన మెయిన్ క్లాత్ మాత్రం ఎలా కట్ చేసుకోవాలి అనేది క్లియర్ గా అయితే ఉంటుంది. చూడండి, ఇలాగే కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇక్కడ స్ట్రైట్ గా కట్ చేసుకోండి. మనకి క్రాస్ గా ఉంది కదా, ఇక్కడ మొత్తం నీట్ గా కట్ చేశారంటే ఇక్కడ ఇదంతా తీసేయండి. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్ లో చూడండి ఇలా డబల్ ఫోల్డ్ అనేది వేసేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి మనకి 8.5 ఇంచులు అయితే రావాలండి హ్యాండ్. నేనైతే 9 ఇంచులు అయితే పెడదాం అనుకుంటున్నాను. 9 ఇంచులు అయితే కొంచెం మినిమం వస్తుంది, బాగుంటుంది అని చెప్పేసి ఇలా అయితే పెట్టేశానండి. సగం అయితే చూస్తున్నాను, ఎన్ని ఇంచులు ఉంది అని చూస్తున్నాను. ఇక్కడ 8.5 అయితే చెప్పారు వాళ్ళు, నేనైతే 9 ఇంచులు పెడుతున్నాను. సో ఖర్చులతో కలిపి మొత్తం 10 ఇంచులకి అయితే మార్కింగ్ అనేది వేస్తున్నానండి. ఇది ఎంతైతే ఉందో దాంట్లో సగం తీసుకుంటున్నాను. చూడండి, ఇక్కడైతే 20 ఇంచెస్ అయితే ఉంది. ఈ 20 ఇంచెస్ లో సగం 10 ఇంచులకి మార్కింగ్ అనేది పెడుతున్నాను. ఓకేనా, 10, 10 ఇలా ఒక్కొక్క చోట ఒక్కొక్కలా ఉందన్నమాట, క్రాస్ గా ఉంది కొంచెం. అందుకోసం 10 ఇంచులకి ఇలాగ మార్కింగ్ అనేది పెట్టేస్తున్నాను. ఇలా 2 పీసెస్ అయితే కట్ చేసుకోండి. మీకు ఎంత లెంత్ అయితే కావాలో అంత లెంత్ అనేది మొత్తం బ్లౌజ్ పన్నా ఎంతైతే ఉంటుందో అంతా కట్ చేసుకోండి. కొంచెం ఎక్కువగా ఉంటే ఎక్కువ పీసెస్ అనేవి వస్తాయి, మనకి వీల్స్ అనేవి వస్తాయండి కుర్చీలో. సో ఇక్కడ ఇది ఎందుకు కట్ చేస్తున్నాను అంటే కింద పట్టి వేస్తాం కదా హ్యాండ్స్ డిజైన్ అనేది, దానికోసం ఇక్కడ ఒక 2 ఇంచెస్ ఉండేలా క్లాత్ అనేది ఉంచుకొని కట్ చేశాను అనమాట. ఈ మిగిలిన క్లాత్ తోని ఇప్పుడు పీల్స్ అయితే అంటే హ్యాండ్ డిజైన్ అనేది వన్ సైడ్ వస్తాయండి. అవి కుచ్చులు అనేవి ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను చూడండి. ఇలా మొత్తం రెడీ చేసుకున్న తర్వాత ఇలా హాఫ్ ఇంచ్ ఉండేలా చూసుకోండి. హాఫ్ ఇంచ్ గ్యాప్ తోని ఇలాగైతే పెట్టుకోవాలండి. సేమ్ ఒకేలా వచ్చేలా పెట్టుకోవాలన్నమాట కుర్చీలు. సో తేడా అయితే రావద్దండి, ఒకేలాగా రావాలి కుర్చీలు అనేవి, సేమ్ రావాలి. అప్పుడే బ్లౌజ్ అనేది నీట్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. సో చివరి వరకు క్లాత్ మనకి ఇక్కడ కొంచెం ఎందుకు వదిలిపెట్టానంటే మనకి సైడ్ జాయింట్ చేసుకోవడానికి కొంచెం క్లాత్ అనేది కావాలి కదా, అందుకోసం అయితే ఇక్కడ వదిలేసానండి. సో ఇటు ఇలాగా. సో మీకు ఒకవేళ చేతోని అన్కంఫర్టబుల్ గా ఉంది అనుకుంటే ఏదైనా యూజ్ చేసి, అంటే స్క్రూ డ్రైవర్ అలా ఏదైనా ఉంటుంది కదా, అలా యూజ్ చేసి పెట్టుకోవచ్చు. లేదంటే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చేతోని ఇలా కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. సేమ్ ఒకేలా రావాలి కుర్చీలు, అప్పుడే బాగుంటుందండి. మీకు సన్నగా కావాలి అనుకుంటే సన్నగా పెట్టుకోండి, కొంచెం లావుగా కావాలి అనుకుంటే లావుగా పెట్టుకోండి. నేనైతే హాఫ్ ఇంచ్ అంతా పెడుతున్నానండి. సో మన క్లాత్ ఎక్కువగానే ఉంది కాబట్టి హాఫ్ ఇంచ్ అంతా పెడుతున్నాను, చాలా బాగుంటుంది ఇలా పెట్టుకొని. సో ఈ డిజైన్ అనేది వాళ్ళు ఫోటో అయితే పెట్టారండి నాకు ఇలా కావాలి అని చెప్పేసి. నేనైతే ఇక్కడ యాడ్ చేద్దాం అనుకున్నాను, కాకపోతే అది డిలీట్ అయిపోయిందండి ఫోటో అయితే, అందుకోసం నేను ఇక్కడ పెట్టలేదు. ఓకేనా, చూడండి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు పైన వైపు కూడా సేమ్ మనం ఇప్పుడు ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో అక్కడి నుంచే స్ట్రేట్ గా ఇలాగా పెట్టేసుకోవాలన్నమాట. ఇలా చూడండి, కింద మనం ఎలా అయితే పెట్టుకున్నామో అటువైపే పెట్టుకోవాలి, రివర్స్ లో కాదండి. కింద వైపు కుర్చీలు అనేవి ఎటు సైడ్ ఉన్నాయో అటు సైడ్ పెట్టుకోవాలి. ఎంత విడత అయితే పెట్టామో సేమ్ అంతే విడత అనమాట. ఇలా పట్టుకొని లాగితే మనకి కరెక్ట్ గా వచ్చేస్తుంది, ఒకేలా వచ్చేస్తుందండి. మీరు ఇలా పెట్టిన తర్వాత ఐరన్ చేసేసుకుంటే కొంచెం నీట్ గా కనిపిస్తుందండి. నేనైతే ఐరన్ చేసేసాను, మధ్యలో కుట్ట అనేది కూడా వేసానండి. సో అయినా సరే ఇవి అనగలేదన్నమాట, అందుకోసం ఐరన్ అయితే చేసేసాను.
ఓకేనా, ఇలా పెట్టుకోవాలి కుర్చీలు అనేవి. చాలా నీట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. చూడండి ఇలా హ్యాండ్స్ అయితే నేను పెట్టేశానండి. కుర్చీలు అనేవి పెట్టేసిన తర్వాత లైనింగ్ వచ్చేసి మనం నార్మల్ హ్యాండ్ ఎలా అయితే కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకుని ఫ్రంట్ సైడ్ అయితే లోత్ అనేది తీసేసుకోండి. ఓకేనా, ఫ్రంట్ సైడ్ హ్యాండ్స్ కి లోత్ అనేది తీసేసుకొని లోత్ ఇచ్చిన వైపు టక్స్ అనేవి ఇచ్చేసుకోండి. ఫ్రంట్ సైడ్ అనేది గుర్తుంటుంది. తర్వాత మనం ఏదైతే రెడీ చేసుకున్నామో క్లాత్ దీని మీద లైనింగ్ అనేది దీని మీద పెట్టేసుకోవాలి. ఓకేనా, లైనింగ్ అనేది దీని మీద ఇలా పెట్టేసుకొని తర్వాత సేమ్ లైనింగ్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే జాయింట్ అనేది వేసుకోవాలండి. సో కింద నుంచి ఒక కుట్ట అనేది వేసేయండి. కింద అయితే నేను పట్టీ వేస్తున్నాను కదా, అందుకోసం చిన్న పట్టీ అయితే వేస్తున్నానండి. సో అందుకోసం కింద వైపు కరెక్ట్ గా ఎలా ఉందో అలా కుట్ట అనేది వేసుకోవాలి. సేమ్ లైనింగ్ ఎలా ఉందో అలా వేసుకోవాలండి. చాలా సింపుల్ గా ఈజీగా డిజైన్ అనేది రెడీ చేసుకోవచ్చు. ఇది షార్ట్ హ్యాండ్స్ అన్నా బాగుంటుందండి. ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి షార్ట్ హ్యాండ్ అయితే ఇది వీడియో. సో ఇప్పుడైతే ఎల్బో హ్యాండ్స్ కి మనం ఎలా వేసుకోవాలి అనేది చూపిస్తున్నాను. బ్లౌజ్ పీస్ అనేది పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయిందండి. డిజైన్ కి అయితే చాలా బాగుంది. లుక్ అయితే స్టార్టింగ్ లో చూసారు కదా. సో దీనికి పింక్ కలర్ అయితే వచ్చిందండి శారీ, అందుకోసం ప్లెయిన్ వచ్చేసింది అనమాట. అందుకోసం ఇలా హ్యాండ్స్ కి డిజైన్ పెడితే బాగుంటుంది అని చెప్పేసి ఇలాగైతే సెలెక్ట్ చేసుకున్నారు. సో ఇలా మొత్తం లైనింగ్ ఎలా ఉందో అలా జాయింట్ వేసేసిన తర్వాత ఇప్పుడు కట్ చేసుకోండి. సో నేను ఇక్కడ కుచ్చులు అనేవి మనకి కరెక్ట్ గా రావడం కోసం ఒక కుట్ట అయితే వేసానండి మధ్యలో. ఆ కుట్ట అనేది మనం లైనింగ్ జాయింట్ చేసిన తర్వాత విప్పేసుకోవాలి. ఓకేనా, లైనింగ్ జాయింట్ చేసిన తర్వాత ఈ కుట్ట అనేది విప్పేసుకుని ఐరన్ చేసేసుకున్నారంటే మనకి అన్ని ఒకే వైపు కనిపించి లుక్ అనేది చాలా బాగుంటుందండి. చూడండి ఇలాగా. ఇప్పుడు కట్ చేసేయండి. మొత్తం మనకి లైనింగ్ ఎలా ఉందో అలా కట్ చేసేయండి. ఇలా కట్ చేసిన తర్వాత 2 హ్యాండ్స్ కూడా సేమ్ ఇలాగే రెడీ చేసుకోవాలండి. రెడీ చేసుకున్న తర్వాత మనం నార్మల్ గా హ్యాండ్స్ బ్లౌజ్ కి ఎలా అయితే జాయింట్ చేసుకుంటామో అలాగే జాయింట్ చేసుకున్నారంటే మనకి బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. లుక్ అయితే చాలా బాగుందండి. ఓకేనా, ఇలా అనమాట. ఇప్పుడు కింద వైపు పట్టీ అనేది వేస్తున్నాను సేమ్ క్లాత్ తోని. ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా 2 ఇంచెస్ క్లాత్ తోని, దీంతోనే పట్టీ అనేది వేస్తున్నాను. ఇలా కింద వైపు ఒక 1/2 ఇంచు, ఓకేనా, ఒక 1/2 ఇంచు ఖర్చు లేదంటే ఒక 1/2 ఇంచు అయితే డబల్ ఫోల్డ్ అనేది వేస్తున్నాను అండి. రాంగ్ సైడ్ వైపు నుంచి వేసుకోవాలి. ఓకేనా, ఖర్చులు అనేవి పైన వైపుకి ఇలా పెట్టేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా రాంగ్ సైడ్ వైపు నుంచి కుట్ట అనేది వేసుకోవాలి. ఇలా రాంగ్ సైడ్ వైపు నుంచి కుట్ట అనేది వేసుకోవాలి. వేసుకుని తర్వాత దీన్ని రివర్స్ చేసేసుకోవాలన్నమాట. ఇలా ఎక్స్ట్రా ఉన్నది మొత్తం కట్ చేసేయండి. ఇక్కడ కొంచెము ఎక్కువ వచ్చిందండి క్లాత్ అనేది, సేమ్ రాలేదు, అందుకోసం నేనైతే కుట్ట అనేది వేస్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఖర్చు అనేది కొంచెం ఎక్కువ ఉంది కదా, ఈ ఖర్చు కూడా కట్ చేసుకోండి. ఒక 1/2 ఇంచు ఉంచుకుంటే సరిపోతుందండి. ఖర్చు అనేది ఎంత కావాలో అంత 1/2 ఇంచు అయితే సరిపోతుంది కదా, అంత ఉంచేసుకొని మిగతాదంతా కట్ చేసేయండి. ఇప్పుడు ఇక్కడ పైనుంచి కూడా ఒక కుట్ట అనేది వేసుకోండి అనగడానికి. ఇలా కుట్ట అనేది వేసేసుకొని తర్వాత దీన్ని మొత్తం తిప్పుకొని పైనుంచి కుట్టు వేసేసుకున్నామంటే మనకి హ్యాండ్ అనేది రెడీ అయిపోతుందండి. తర్వాత బ్లౌజ్కి జాయిన్ చేసేసుకోవడమే. సో తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ వీడియో నచ్చితే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం వీడియోని అయితే షేర్ చేయండి. ఓకేనా, ఇలాగనమాట. ఇప్పుడు పైనుంచి కరెక్ట్గా చివరికి కుట్ట అనేది వేసుకోవాలి. ఇక్కడ పైనుంచి చివరికి కుట్ట అనేది వేసుకుంటే హ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది. సో 2 హ్యాండ్స్ కూడా సేమ్ రెండోది కూడా ఇలాగే జాయింట్ చేసేసుకొని బ్లౌజ్కి అయితే జాయింట్ వేసేసుకోండి. ఇలా అనమాట. ఇక్కడ కట్ చేసేయండి. చూడండి హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది. సో రెండోది కూడా సేమ్ ఇలాగే జాయింట్ చేసేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా మన ఛానల్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.